మీకు చెప్తున్నాను, లోకం కోసం మీరు ఆలోచించారా? లోకంలో ఉన్న వారిని సంతోషపెట్టాలనుకుంటున్నారా? జీవితం చల్లా చెదిరైపోద్ది, మనశ్శాంతి అనేది ఉండదు. మీరు దేవుడి కోసం నిలబడ్డారా? దేవుడితో ఉన్నారా? దేవుడి కోసం నిలబడితే దేవుడు మనల్ని నిలబెడతాడు. మనకి డిప్రెషన్లోనికి పోనివ్వడు, నెమ్మదినిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. మన చుట్టూ తన పిల్లలను ఉంచడమే కాకుండా తన దూతలను కావలిగా పెడతాడు. పోయే వరకు నా కుమారుని నేను కాపాడుకోవాలని దేవుడు తన సెక్యూరిటీని ఇచ్చి నేను కాపాడుకుంటున్న ఆయన కావాలి. ఎవరు కావాలి? మనకి దేవుడే కావాలి కదా. ఆత్మీయతలో ఎదగాలంటే విశ్వాసం కొనసాగించాలి. విశ్వాసం ఉండాలంటే లోక స్నేహాన్ని కనుక అవలంబిస్తే మన విశ్వాసం దిగజారిపోతుందా, పెరుగుతుందా? దిగజారిపోతుంది. ఎలాగ చెప్పనా? లోకంలో ఉన్నవారందరూ ఎలా ఉన్నారో తెలిసే, బుల్లెట్ల మీద, కార్ల మీద, అవసరమైతే లోన్లు పెట్టుకొని అప్పులు తెచ్చుకొని ముందు ఒక నెల గొప్పగా కనపడతారు, తర్వాత అప్పులు తీర్చకుండా చెత్తగా చచ్చిపోతారు. కట్టింగ్ యాప్లు కట్టి ఆన్లైన్లో మోసపోయి అప్పులు తీర్చలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటారు.